హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో చికెన్ గ్రేవీ కర్రీ. గ్రేవీ చాలా థిక్గా టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని కొన్ని పక్కన తీసి పెట్టుకొని మిగిలిన ఉల్లిపాయల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ని వేసుకోవాలి. తర్వాత దీన్ని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు మనం గ్రేవీకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్లో కొబ్బరి తురుము, మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకోవాలి. కొద్దిగా 1/2 స్పూన్ కారము, కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఉడికించుకుంటున్న చికెన్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి. గ్రేవీ కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ రెండింటిని కలుపుకోవాలి. మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 పచ్చిమిర్చి, స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిపోతుంది కూర. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఒక సగం నిమ్మకాయ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది పూరీలో కానీ, చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, బగారా రైస్ ఎలా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా వంటలు ఎలా ఉన్నాయో ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.